నమస్తే. గరికపాటి నరసింహారావు గారు ఒక మేధావి పొజిషన్లో ఉన్నారు. తను ప్రవచనాలు చెప్తూ కోట్లాది మంది తెలుగు ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తి. సో తను ఏది మాట్లాడినా కూడా ఇటు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వృద్ధుల వరకు కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అట్లాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అవి ఇప్పుడు వివాదానికి తెరదీస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉంటారో పాఠశాలల్లో పౌష్టికాహారం పెడతారు కదా ప్రభుత్వము. పౌష్టికాహారం పెట్టి పిల్లలకు చదువు చెప్తూ ఉంటే వాళ్ళకి బట్టలు అవసరమా, పౌష్టికాహారం అవసరమా, వాళ్ళని శోభనం గదిలో ఎట్లయితే ట్రీట్ చేస్తామో అట్లా ట్రీట్ చేయడం వల్లనే చదువు రావట్లే అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతూ ఉన్నది. సో ఒకసారి మాట్లాడదాం, పబ్లిక్ ఏమంటారో దీని గురించి తెలుసుకుందాం మనం ఒకసారి. నమస్తే అన్న. నమస్తే అన్న. సో చూసే ఉంటారు, గరికపాటి గారు చాలా ఇంపాక్ట్ చూపిస్తారు. ఏదైనా ప్రవచనం చెప్తే నిజమే కదా అన్నట్టు అనిపిస్తుంది. సో స్కూల్లో వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో చాలామంది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో 10th క్లాస్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, సంథింగ్ వాళ్ళ పౌష్టికాహారం లోపం ఉందని చెప్పేసి దాన్ని సర్వే చేసి ప్రభుత్వమే దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఒక పథకము సంక్షేమం లాగా పౌష్టికాహారం పిల్లల లోపం రావద్దు అని చెప్పేసి దాన్ని ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ కల్పిస్తూ ఉంటుంది. సో దీని మీద గరికపాటి గారు వాళ్ళకి అవి ఉండడం వల్లే చదువు రావట్లే అని చెప్పేసి వ్యాఖ్యలు చేసి, సో దీన్ని మీరు ఏం చెప్తారు దాని గురించి? అంటే సోషల్ మీడియాలో విపరీతంగా పిల్లల చేత వండియటము, పిల్లల చేత చిన్న చిన్న పనులు చేపించటము, ఈ మధ్యకాలంలో ఒక ఫుడ్ శాఖ మంత్రి తిరగడము, అక్కడ కోడిగుడ్లు ఎన్ని ఉండే లెక్క పెడతాము, కోడిగుడ్లు ఎన్ని ఉండే అని లెక్క పెడతాం, అంతమంది ఉంటే ఎంతమంది ఉంటాం ఏంది, ఫుడ్ శాఖ వాళ్ళు చేస్తున్న ఆ సర్వే మీడియాలన్నీ చూసి ఉంటాడు ఆయన. ఫస్ట్ ఇప్పుడు ఇదే మాట చెప్పారు మీరు, అదే గుడ్లు లెక్క పెట్టడానికి సరిపోతుంది టీచర్లకు అని కూడా అది కూడా చెప్పారు. నేను అంటుంది కూడా అదే కదన్నా. వాటిలో మరి ఏం మిగులుతుందో ఏమో తెలియట్లా. ఆ అంగన్వాడీకి ఎంత శాలరీ ఇస్తున్నారు ఏంటనేది ఈయనకి క్లారిటీ లేక జరుగుతున్న సొసైటీలో చూసి చిల్లర పనులుగా అనిపించి ఆయన మాట్లాడుంటాడు. కానీ ఒక మిడిల్ క్లాస్ వాడికి ఆ బాధ తెలుసు. ఒక కూలి పనికి వెళ్ళే పేద ఇంటి వాళ్ళకి ఆ బాధ ఏందనేది తెలుసు. మధ్యాహ్నం భోజనం చేసి ఇచ్చలేక పొద్దున్నే కూలికి పరిగెడతారు. వాళ్ళ పిల్లలు వెళ్ళారో లేదో స్కూల్కి తెలియదు. కానీ టీచర్ల వల్ల, కొంతమంది గవర్నమెంట్ టీచర్లో ఉన్న పెద్దవాళ్ళ వల్ల వాళ్ళు స్కూళ్ళకి వెళ్తున్నారు, ఆ భోజనం కోసమైనా వెళ్తున్నారు. ఆ విషయం అనేది గరికపాటి గారు మరి తెలిసి అన్నారో తెలియకన్నారో తెలియట్లేదు. కానీ చాలా రాంగ్ మాట మాట్లాడారు గరికపాటి గారు. ఈరోజు మాట్లాడిన విధానం అనేది ఒక రకంగా రాంగే. కానీ ఆయన మాట్లాడినవి ఏంటంటే రాజకీయ పరంగా. రీసెంట్గా ఎవరు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారు, గురువు గారు కూడా ఒకరోజు భోజనం చేయాలి, చెక్ చేయాలన్నారు. ఆ మాట అనేప్పటికీ ఆయన అది ఎట్టా ఉందంటే ఇదంతా రాజకీయం అయిపోయింది. ఆ ఫుడ్ పెట్టేది కూడా ఒక రాజకీయం అయిపోయింది. దానిలో కూడా దోపిడీలు జరుగుతున్నాయా, అసలు ఏం జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ సొసైటీలో పడింది. కాబట్టి దాని గురించి ఆయన మాట్లాడాడు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పిన సూత్రాలు కానీ ఆయన చెప్పే మాటలకు కానీ ఒక ఉంటుంది. కానీ ఈయన కూడా ఒక రాజకీయంలో పడి రాజకీయ పరంగా ఈరోజు మాట్లాడాడు అన్న ఫీలింగ్ అయితే మాకు కలిగింది. ఇంటెన్షన్ ఏమైంది అనుకుంటారు మీరు? అటు ఫ్లోలో వచ్చింది అనుకోవచ్చా, లేదంటే ఫ్లోలోనే వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే. ఏంటంటే మళ్ళీ రీసెంట్గా ఇంకో వీడియో వచ్చింది, ఆయన అనలేదు అది ఇది అని చెప్పి మళ్ళీ వీడియోలు పెడుతున్నారు. ఆయన అన్నది క్లారిటీగా వీడియో కనపడుతుంది, అయ్యే అని ఇంకొకటి ఎవడో వీడియో పెడుతున్నాడు. మరి అది నమ్మాలా ఇది నమ్మాలా కూడా అర్థం కాదు. 10 నిమిషాలు అవుతుంది అంతే. ఇప్పుడు నన్ను మీడియా వాళ్ళు అడుగుతారని చెప్పి నేను అది చూస్తే కింద అదే ఉంది, ఇది ఏ అంటున్నారు. కాబట్టి క్లారిటీగా ఆయన నోట్లో నుంచే వచ్చింది. కానీ ఒక కోడిగుడ్డు ఒక విధానం అనేది ప్రతిరోజు కోడిగుడ్డు పెడుతున్నారట. అదేంది ప్రతిరోజు కోడిగుడ్డు తినచ్చా అనేది ఉందా? మరి కేవలం గుడ్ల కోసం అన్నం కోసమే పోవట్లేదు కదా. వాళ్ళు చదువుతో పాటు మాకు ఫుడ్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది కాకుండా ఉంటాయి కాబట్టి మాకు ప్రభుత్వం ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అది కరెక్టేనా, భోజనం పెడతాం అనేది కరెక్టే. కానీ విపరీతం కాకూడదుగా. ప్రతి ఒక్కడు వెళ్ళి ఏం పెడుతున్నాం అని చెక్ చేసి అది ఐటమ్ పెట్టు, వచ్చిన గవర్నమెంట్ అలా ఐటమ్స్ అని మార్చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఎలా ఉండిద్ది? అది తినేవాడికి ఎలా ఉండిద్ది, చూసేవాడికి ఎలా ఉండిద్ది? చికెన్ ఎందుకు పెట్టలేదు అంటాడు, చికెన్ 2 కిలోలు సరిపోయిద్దా అంటాడు. అది ఎవరు చెక్ చేసి ఆయన చికెన్ 2 కిలోలు సరిపోయిద్దా అంటాడు. ఎంతమంది ఉంటారు అంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఏమనుకుంటారు జనం, ఏమనుకుంటారు? అరే అమ్మ ఏందిరా బాబు అని చెప్పేసి ఎటు అమ్మ అది వేస్తున్నారు, పిల్లలకి 13,000 వేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్కి పంపించడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆ 13,000 బండి కాడ నుంచి ఇంకో 2,000 వేసైనా ప్రైవేట్ స్కూల్కి పంపించేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ ఎవరు చూస్తున్నాడు? మరి వెళ్ళేదే ఎవరో వెళ్ళేవాళ్ళు, వాళ్ళని కూడా వెళ్ళని కూడా చేసినట్టు అనిపించింది నాకైతే ఇవాళ గరికపాటి గారు మాట్లాడిన మాటల ప్రకారం. ప్రైవేట్ స్కూల్లో ఎక్కువగా తిరిగారు ఆయన. గవర్నమెంట్ స్కూల్ కూడా ఒకసారి వెళ్ళి చూస్తే ఆ బాధ ఏందనేది తెలిసిద్దని చెప్పేసి నేను. మనకి ప్రతి సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, పిల్లల పౌష్టికాహారం కావచ్చు, స్కూల్లో
అవసరమైన మేరకు మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అవసరమైతే పెడదామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ఇంకా సో ఇప్పుడున్న పరిస్థితులకు ఉండాలంటారా, లేదా నిజంగా ఇప్పుడు అన్నట్టుగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమే కాబట్టి తీసేసే ఆలోచన ఉంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు పిల్లల చదువు, విద్య, వైద్యం అనేది ఉచితం ఉంటే దేశానికి ఎంతో మంచిది. అది ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. కానీ ఇప్పుడు ఈ సొసైటీలో ఆ చదువు విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయి ఒక భయంకరంగా తయారవుతుంది వాతావరణం. ఆ వాతావరణాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, ఇలాంటి పెద్దల వాళ్ళ మీద ఉంది. కానీ మరీ విపరీతం కాకూడదుగా, అది నేను అంటాను. అది ఏం జరుగుతుంది? ఈయన ఇప్పుడు చేసిన మాటలు కానీ అన్ని రాజకీయ పరంగానే ఉన్నాయి. అది కూడా ఒక రాజకీయం అయిందా అని ఒక సామాన్యుడు ఆలోచిస్తున్నాడంటే మీరే చెప్పండి. దానిలో కూడా రాజకీయం మూలమి పిల్లలు చదువుకునే దానిలో వీళ్ళు పెట్టే వీడియోలు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చినాయి చూసి ఆయన ఆ పరంగా అన్నాడేమో అన్న ఫీలింగ్లో మేము ఉన్నాం. గరికెపాటి చెప్పేటి కొన్ని ఆ జమాన్లో వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళకు బట్టలు బి లేవు. ఆ జమాన్లో ఈరోజు ప్రభుత్వం ఎంత ఇస్తుంది కానీ ఉత్తీర్ణత పెరగట్లేదు. టీచర్ల లోపమా లేదా పిల్లల లోపమా అనేది ఆయన ప్రశ్నించింది తప్ప ఆయన తప్పుగా అనలేదు. ఆయన ఒకటి ఎప్పుడైనా కానీ ప్రజలు, స్కూల్ పిల్లలు, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ లేదు అని ఆయన తెలియజేశాడు. ప్రభుత్వానికి హెచ్చరిక చేశాడు, తల్లిదండ్రులకు హెచ్చరిక చేశారు. పిల్లలను మంచి చదివించండి. శ్రద్ధ లేదు అంటే ఎక్కడ మిస్టేక్ అన్నట్టు ఇంకొకటి కూడా చెప్పాడు. గుడ్లు లెక్క పెట్టడానికి సరిపోతుంది టీచర్లకు, ఇంకా చదువు ఏమొస్తుందని చెప్పేసి వాళ్ళ మీద కూడా వ్యాఖ్యలు ఏంటి గుడ్లు లెక్క పెట్టడానికే సరిపోతుంది టీచర్లకు, చదువు చెప్పడానికి టైం పెట్టుంటుందని చెప్పేసి ఈ విధంగా కూడా లేలే. దానికి లెక్క పెట్టే వాళ్ళు వేరే ఉన్నారు, చెప్పేవాళ్ళు వేరే ఉన్నారు. గరికెపాటి సార్కి ఏంటంటే ఒకటే టీచర్లే లెక్క పెడుతున్నా అని అంటున్నారు. ఆ సంస్థకు సంబంధించిన 4 ఉంటారు ప్రతి హాస్టల్లో కానీ స్కూల్లో కానీ, దానికి సంబంధించిన వాళ్ళే లెక్క పెడతారు, వీళ్ళే పాఠాలు చెప్తారు. అది కాదు, గరికెపాటి గారికి ఆ రోజుల్లో వేరు, ఈ రోజుల్లో వేరు. ఆ స్టైలు ఇప్పుడు అప్పుడు 20-40 ఏళ్ళ కింద చదువుకున్న చదువుకు ఇప్పుడున్న చదువుకు కొద్దిగా తేడా ఉంది. పుస్తకాలు ఒకటే, మారలే ఏవి, కొద్ది దానికి పెయింట్ మారింది అంతే తప్ప గోడలవే, బల్లలవే, టీచర్లు వాళ్ళే. ఆ స్కూలే ఈ స్కూల్, ఈ స్కూలే ఆ స్కూల్, కొద్దిగా పెయింటింగ్ చేంజ్ అంతే తప్ప మళ్ళీ ఏం లేదు. ఈ వ్యాఖ్యలు చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ ఫుడ్ అనేది అవసరం అంటారా? నిజంగానే మనకు ప్రతి ప్రభుత్వమే ఇంటర్నేషనల్ స్థాయిలో యూనిసెఫ్ కావచ్చు, పిల్లల కోసం పౌష్టికాహారం ఉండాలని చెప్పేసి, వాళ్ళకి కోడిగుడ్డు కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఒక నియమం కూడా ఉన్నది. సో దాన్ని మీరు ఇప్పుడున్న పరిస్థితులకి మీరేం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రభుత్వం కానీ చిన్నపిల్లలు కానీ కొంతమంది తినలేని ప్లేస్లలో ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులు పెట్టవచ్చు. అంటే అందరికీ సమానమే చూస్తున్నామనే ప్రభుత్వం అనేది చెప్తుంది అన్నట్లు. ఒక పిల్లోడు పెద్ద ఆస్తిపరుడు ఉండొచ్చు, ఒక చిన్న ఇంకోళ్ళు ఆస్తి లేకుండా ఉండొచ్చు. అందరు కలిసి ఒకటే టేబుల్ మీద కూర్చొని అదే హాస్టల్లో కూర్చొని తింటున్నారు. ప్రైవేట్ సంస్థల్లో హాస్టళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంటర్ డిగ్రీ అయినాక 3-4 లక్షలు పెట్టి చదివిపిస్తున్నారు కదా. ఆ రోజుల్లో పౌష్టికాహారం ఉందా లేదా ఆడ చెక్ చేస్తుర్రా? చెక్ చేయట్లేదు కదా ఎవరు. ఈరోజు నువ్వు ప్రభుత్వ అధికారుల మీద ఇక్కడ ఉన్న దాని మీద పౌష్టికాహారం చిన్నపిల్లలకు ఒకటి లెవెల్ అనేది నీకు ఫుడ్ ఇది దొరకలేదు నా మనసుకు అనేది లేకుండా ఇంట్లో పెట్టకున్నా కానీ ప్రభుత్వం దానికి ఎంత బడ్జెట్ అయినా కానీ పెట్టగలుగుతున్నది. అది ఇప్పుడు విమర్శ ఎవరి మీద చేసిన అనుకోవచ్చు మరి? విమర్శ ఎవరి మీద చేసిన అనుకోవచ్చు మరి? ప్రజల మీద చేసిండు, ప్రభుత్వాల మీద కాదు. ప్రజల పేరెంట్స్కే కదా, మన ఇప్పుడు పేరెంట్స్కే కదా. ప్రభుత్వం ఏంది ఇప్పుడు నువ్వు పెట్టాలి అన్నం. ఆ బాధలో ఉండి ఆ విద్యా సంస్థల, ఇప్పుడు సీఎం గారే విద్యా సంస్థ విద్యకు సంబంధించిన మంత్రిగా ఉన్నాడు, ఆ విద్యాశాఖ మంత్రి. ఆయన నేను పడే బాధ చూడొద్దు, వేరే పిల్లల బాధ చూశాడు కాబట్టి అలాంటి ఫుడ్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి దానికి మనం విమర్శ చేయడం తప్పు. ఇదైతే గరికెపాటి కానీ ఎవరైనా కానీ అలాంటి విమర్శ చేయడం, ఇంకా దాన్ని ప్రోత్సహించాలి తప్ప విమర్శ చేయడం తప్పు అని నేను అంటాను.